హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు కాముడి సంచులతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కాముడి సంచులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా శుభ్రంగా కడగాలి. దానికి ముందు ఈ కాముడి సంచులను కట్ చేయకముందు చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. వీటిని వండడానికి ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి, వీటిని ఈ విధంగా చేయాలి. వీటిలో కాటుకలు ఉంటాయండి, వాటిని తీసి పక్కన పడేయాలి, లేదంటే అది మొత్తం చాలా బ్లాక్గా అయిపోద్ది. ఎన్ని నీళ్ళతో కడిగినా సరే తర్వాత దాంట్లో పుల్లలు లాంటివి ఉంటాయి కదండి, వాటిని తీసి సపరేట్గా పడేయాలండి. ఈ విధంగా కాటుకలను వేరు చేయాలి. ఈ విధంగా బాగా కడిగిపెట్టిన కాముడి సంచులను తీసుకోవాలి. ముందుగా రెడీ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చింతపండు పక్కన పెట్టుకోవాలి. ఒక బాణం తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత దాంట్లో కొంచెం పోపు దినుసులు వేయాలి. అవి వేగాక టమాటా ముక్కలను వేసి వేగనివ్వాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇలా బాగా ఎర్రగా వేగాక మనం పక్కన పెట్టుకున్న కాముడి సంచులను దాంట్లో వేసి కలపాలి. ఆ కాముడి సంచుల్లో వాటర్ ఉంటుందండి, అది మొత్తం ఇంకిపోయే వరకు వాటిని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. ఈ విధంగా వేగుతూ ఉంటే మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసును దాంట్లో పోయాలి. దాంట్లో కొంచెము పంచదారను కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చివరిగా కాముడి సంచుల కర్రీ అనేది రెడీ అయ్యింది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.